కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. నీ కృపలో నాకు రక్షణ, నీ కృపలో నాకు బలము, నీ కృపలో నాకు స్వస్థత, నీ కృపలో నిత్య జీవము. నీ కృపలో నాకు రక్షణ, నీ కృపలో నాకు బలము, నీ కృపలో నాకు స్వస్థత, నీ కృపలో నిత్య జీవము. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఇలాగున దేవుని దైవ వాక్యమును ధ్యానం చేయుటకు మహాదేవుడు చూపిన ఈ మంచి తరుణాన్ని బట్టి మనం ప్రభుని ఎంతగానో స్తుతించి బద్దులమునై ఉన్నాం. గడిచిన దినాన అభిషేక స్వస్థత ఆరాధన దేవునికి మహిమకరంగా జరిగింది. అందును బట్టి దేవునికి స్తోత్రం. ప్రార్థించిన వారికి, పాల్గొన్న వారికి వందనాలు. ప్రియులారా, మరి అలాగనే గడిచిన రాత్రి మందిరంలో ఆల్రెడీ ప్రేయర్కి అనుకూలంగా మరి ప్రార్థన జరగడానికి ప్రభు సహాయం చేశారు. ప్రార్థించిన వారికి, పాల్గొన్న వారులకు వందనాలు. దేవుని వాక్యంలో నుంచి సంఖ్యాకాండము 3వ అధ్యాయము. ప్రియులారా, 5 నుండి 10 వరకు ఉన్న వచనాలు. 5వ వచనం, మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు లేవి గోత్రికులను తీసుకుని వచ్చి వారు అతనికి పరిచారకులుగా ఉండునట్లు యాజకుడైన అహరోను ఎదుట వారిని నిలువబెట్టుము. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రం. వాక్యమందరి హృదయాల్లో ఫలభరితం చేయండి, మేలుతో నింపండి. ఆశ్చర్యకరమైన మీ కృప కనికరములు సమృద్ధిగా తోడయుండునుగాక. మేలుతో నింపండి. ఈ వాక్కు చేత మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరచమని యేసయ్య నామమున ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, బాగున్నారు కదా? ఈ వాక్య భాగంలో దేవాది దేవుడు చెప్పుచున్న మాట, లేవీలను తీసుకుని వచ్చి అహరోను ఎదుట నిలవబెట్టుము అంటున్నారు. ఎందుకు అహరోను ఎదుట లేవీలను నిలవబెట్టమంటున్నారు? లేవీలలో యాజకత్వము జరిగించు వారిలో ప్రథముడు అహరోను. బైబిల్ నందు ఉపదేశ క్రమము, మెల్కీసెదెకు క్రమము, అహరోను క్రమము అనబడినవి ఉన్నాయి. ఈ అహరోను యాజక ధర్మములో ప్రథముడునై కనిపిస్తున్నాడు. ఈ అహరోను ఎదుటనట లేవీలను నిలువబెట్టమని దేవదేవుడు మోషేకు ఆజ్ఞాపించారు. ఎందుకు లేవీలు అహరోను ఎదుట నిలవబెట్టబడాలి? అహరోను ప్రధాన యాజకుడు. ఆయన ఎదుట వీరు నిలవబడితే ప్రియులారా, తదుపరి కాలాన లేవీలు వారు కాపాడవలసిన వాటిని
సమస్తాన్ని దేవుడు వారికి బయలుపరచునై ఉన్నాడు. ఒక పనిని వారికి అప్పగించడానికి ముందుగా దేవుడు యాజకుని ఎదుట నిలవబెట్టారు. ఆనాటి కాలంలో యాజకుడు దేవునికి ప్రజలకు మధ్యవర్తినై ఉన్నాడు. కనుక ప్రభువు నుండి ఏదైనా సందేశం పొందాలన్న దైవజనుడే, ప్రజలకు ఏదైనా వార్తను అందించాలన్న దైవజనుడే. కనుక ఈ దైవజనుడు అనబడినటువంటి పౌలు ఆత్మీయులారా, అహరోను ఎదుట ఈ ఇశ్రాయేలీలు లేక లేవీలు నిలవబెట్టబడాలి. నిలిచి ఉన్నప్పుడు పనిని దేవుడిస్తారు. నిలవబడకపోతే పని అనేది రాదు, అప్పగించబడదు. కనుక అహరోను ఎదుట వీరు నిలవబెట్టబడితే దేవుని గుడారాన్ని కాయడానికి, గుడారంలో పరిచర్య జరిగించడానికి, అనగా యాజక ధర్మమును అనుసరించి నడుచుకున్నటకు దేవుడు వారిని ప్రత్యేకించబోతున్నారు. ఏ అన్యుడు సమీపించిన యెడల వాడు మరణశిక్ష నొందబోచున్నాడు. కనుక ఇశ్రాయేలీలలో లేవీలు ప్రత్యేకించబడిన వారు, ప్రభు కొరకు ఎంపిక చేయబడ్డవారు. ఆత్మీయులారా, మన జీవితంలో కూడా మనము ప్రభు కొరకు ప్రత్యేకించబడాలి, ప్రతిష్ఠించబడాలి. ప్రభువు యొక్క కృపను మనం పొందుచు ఆ దయలో మనము సాగిపోవాలి. దేవునికి స్తోత్రం. ఈనాడు దేవుని పిల్లలుగా మనం ఇక్కడ నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే, లేవీలు అనబడిన వారు యాజకుడైన అహరోను ఎదుట వారు నిలవబడాలి. సంగమా, మనము మన ప్రధాన యాజకుడు ప్రభువైన యేసు ఎదుట మనము నిలవవలసిన వారమునై ఉన్నాము. ఒక మనుష్యుడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే ఏమీ ఉపయోగం లేదు. మనం ఏ పాటి వారము, మన జీవము ఏ పాటిది, ఇంతలో కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిది మన జీవితం. ఈ చిన్న జీవితంలో మనుష్యుడు ఎంతగానో పరుగులు తీస్తాడు. సముద్రానికి ఆవలి మేర అన్నది ప్రియులారా, ఏ మనుషుడు ఊహకు అందనంతదే కదా. అలాగుననే అదే మనుష్యుడు దేవుని కృపయందు నిలిచినప్పుడు ఆయన కృప కూడా అంత విలువైనదిగాను, అంత విస్తారమైనదిగాను ఉంటుంది. దేవుని పిల్లరా, ఇప్పుడు లేవీలు అహరోను ఎదుట నిలవబడాలి. అలాగుననే వారికి పని అనున్నది అప్పగించబడుతుంది. ఈరోజు దేవుని బిడ్డలుగా మనము ఆయన సన్నిధిని నిలవాలి, ఆయన పాదాల చెంత కనిపెట్టుకుని ఉండాలి. అలాగున ఉండినప్పుడే ఆశ్చర్యకరమైన తన వెలుగును, సత్యమును మన మీదకి ఆయన బయలుదేరజేయనిస్తారు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈనాడు లోక సంబంధమైన వాటిల్లో నిలిచివారు, లోక సంబంధమైన వాటిని అనుసరించువారు ఎంతోమంది లోకంలో తిరుగులాడుచూ ఉన్నారు. అయితే దేవుని పిల్లలమైన మనము, దేవుని వెంబడిస్తున్న మనము దైవ కృపకు మనలను మనము సిద్ధపరచుకుందుముగాక. దైవ సన్నిధి మన కుటుంబములను, మనలను దేవుని కొరకుగాను మండించునుగాక. స్తోత్రం. ప్రియులరా, లేవీల కుటుంబీకులలో అనేకులు వారు
దేవుని కొరకు మండుచు ప్రకాశించిన వారే లేవీలలో. లేవి గోత్రాన్ని ప్రభు ఎన్నుకున్నారు. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క పనికి అప్పగింపబడిన వారై నమ్మకస్తులనై పనిచేశారు. ఆత్మీయ పిల్లలుగా మన దైనందిన చిన్న జీవితంలో కూడా దైవ కృపకు మనమందరము వారసులమగుటకై ఆయన సన్నిధిని నిలుచుదుముగాక. మోషే నిలిచాడు, సినాయి పర్వతం దగ్గర దైవ ప్రత్యక్షతను చూచారు. గిద్యోను నిలవబడ్డాడు. దావీదు, సౌలు, భక్తులు ఎంతోమంది తమ తమ కాలంలో దేవుని కొరకు నిలవబడ్డారు. నిలవబడినప్పుడే వారు గుడారాన్ని కాసే బాధ్యతను వాళ్ళు పొందుకున్నారు. అంటే నిలిచాక పని. మనము ప్రభు కొరకే నిలవబడితే ప్రభు మన పక్షమున ఉండి కార్యం చేస్తారు. ప్రభు కృప మనందరికీ తోడై ఉండునుగాక. తండ్రి దేవా స్తోత్రం. మీ దీవెన ఆశీర్వాదం దయచేయండి. రాత్రికాల వేళ మీ పరలోక హస్తం మా అందరికీ తోడను గ్రహించండి. దీవెన ఆశీర్వాదాన్ని దయచేయండి. సియోనులో నుండి మీ హస్తాన్ని చాపండి. యేసు నామమున ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.